కేవలం రాళ్ళు రప్పలతో ఉన్న అడవి స్వర్గాన్ని తలపించే మహానగరంగా ఎలా మారింది? అదే పాండవుల కలల సౌధం ఇంద్రప్రస్థం. ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యభాగంగా ఇచ్చిన ఆ ఎడారిలాంటి గాండవవనాన్ని శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో అర్జునుడు తన గాండీవంతో దహనం చేశాడు. దేవశిల్పి అయిన మయుడు తన మాయాశక్తితో ఈ నగరాన్ని కేవలం కొద్ది కాలంలోనే నిర్మించాడు. ఇక్కడి మయసభ ఒక అద్భుతం. నేల నీరున, నీరు నేలలా కనిపించే మాయాజాలం అది. రత్నాలు పొదిగిన గోడలు, స్ఫటిక మేడలతో ఇంద్రప్రస్థం ఇంద్రుడి వైభవాన్ని తలపించేది. రాజసూయ యాగం ద్వారా ధర్మరాజు ఇక్కడే చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. కాని అదే మయసభలో దుర్యోధనుడు పొందిన అవమానం కురుక్షేత్ర యుద్ధానికి బీజం వేసింది. ఆ మాయానగరం చూసిన అసూయే మహాభారత వినాశనానికి కారణమైంది. నేటి ఢిల్లీలోని పురాణా ఖిల్లా ప్రాంతమే ఒకప్పటి ఇంద్రప్రస్థమని నమ్ముతారు. మరిన్ని ఇలాంటి అద్భుత రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.